అన్న ఇది ఇప్పుడు రీసెంట్గా మన లోకల్ బాయ్ నాని అని ఒక అతను యాప్ని ప్రమోట్ చేశాడు. సో ఆ వీడియో కాస్త మన సజ్జనార్కి కనబడింది, సార్కి కనబడితే ఆ వీడియో చూసి గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. నువ్వు ఇట్లా యాప్ని ప్రమోట్ చేసామనుకో నేను నాన్ బెయిలబుల్ కింద ఇట్లా అంటే బెదిరిచ్చేసిండు. బెదిరియడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి సారీ సార్, మళ్ళీ నేను ఎప్పుడు ఇట్లా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయను, నా ఫాలోవర్స్ కూడా చెప్తున్నా మీరు ఎవరు కూడా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి, సారీ సార్ మళ్ళీ ఇంకెప్పుడు చేయనని చెప్పేసి క్షమాపణ అడిగిండు. ప్లస్ వాళ్ళ ఫాలోవర్కి కూడా క్షమాపణ చెప్పిండు. సో దీంతో బెదిరింపుతో మిగతా వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారు కదా, వాళ్ళు ఆగిపోతారంటారా? ఆగిపోయిందంటే నాకైతే నమ్మకం లేదు. బికాజ్ యాజ్ నేను కూడా దాంట్లో మేము కూడా అప్పుడు కొంచెం ఈ ఏజ్లో కాదు కానీ ఒక 5 years బ్యాక్ మేము అంత డిగ్రీలో ఉన్నప్పుడు దానికి చాలా ప్రమోట్ అయ్యి బికాజ్ ఆఫ్ దీస్ ప్రమోషన్స్ వల్లనే మాకు చాలా ప్రమోట్ అయ్యి చేసి ఉంటాం. దాని ఆ మెచ్యూరిటీ వచ్చే వరకు ఎలా అయినా అది యూజ్ చేసే చేస్తారు. అండ్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది అదే ఊరికే ఉంటుంది. దానివల్ల ప్రమోట్ చేసే వాళ్ళు చిన్న పిల్లలు చూసినా కానీ డబ్బులు వస్తుంది కానీ ప్రమోట్ ఉంటే ఉంటారు. దానికి గవర్నమెంట్ దాని గురించి కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే లైక్ మెచ్యూర్డ్ ఓన్ డబ్బులు ఉన్నవాళ్ళు ఏదైనా దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఓకే, వాళ్ళు మెచ్యూర్గా ఉంటారు, వాళ్ళు ఓన్ అర్నింగ్ ఉంటారు కాబట్టి ఏం ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ అనేది బేర్ చేయగలరు. లేదా ఇక కొంతమంది జస్ట్ పేరెంట్ డబ్బులు ఇలా చేసి లాస్ చేసుకొని ఫ్యూచర్లో ఇంకేమో డ్రాంగ్ చేసుకొని దాని నుంచి ఊరికే ప్రాబ్లం అవుతుంది. దానివల్ల బెటర్ దాని ప్రాఫిట్ అయినా లాస్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ అది చూసుకొని ఆపాల్సింది మంచిది. బెట్టింగ్ యాప్స్ చాలా మెంబర్స్ డబ్బులు దే లాస్ట్ దేర్ మనీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ లాట్ ఆన్ అవర్ ఇండియన్ ఎకానమీ ఆల్సో. అండ్ ఇఫ్ ద పీపుల్స్ ఆర్ ప్రమోటింగ్ the major like so many cricket players are also promoting betting apps, this will impact our Indian youths also, majorly 18 to 36 years, and they lost their money and they lost their life. So I think it's a bad promotion also. They will ban their like betting apps. There are so many betting apps. The Play Store will not allow these apps, and the peoples will download these apps from unknown websites. They will stop doing these apps, and their life also lost. Their family is waiting for their family is waiting for them. Please, they will think about their family. So I think not promote the betting apps, it will be better. వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారా జనాలు ఆపేస్తారా అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎనీ ట్రూ కాలర్ కానీ లేకపోతే ఓపెన్ ఎనీ టెలిగ్రామ్ ఏదైనా ఓపెన్ చేయండి, లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే, మీకు యాడ్స్ వస్తూ ఉంటుంది, ఇట్లా వస్తుంది అని అట్లా అని చెప్పి ఈ మధ్యన ఏదో రాజ్బెట్ అని ఇలాంటివి కొన్ని కూడా ఉన్నాయి, రైట్. జనాలు ఎవరైతే బెట్టింగ్ అలవాటు అయిపోయి ఉంటారో వాళ్ళైతే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఎవరు వార్నింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రమోషన్ చేసినా చేయకపోయినా ఆడేటోళ్ళు ఆడుతూనే ఉంటారు, చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ ఉంది, ఐపీఎల్ బెట్టింగ్స్ ఉన్నాయి, ఏమేమి లేవు అన్ని బెట్టింగ్స్. ఆడుతున్న గేమ్లోనే బెట్టింగ్ నడుస్తున్నాయి, చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది బెట్టింగ్. నో వన్ కెన్ స్టాప్ ఇట్. అది సరే, బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళని ఆగిపోతారు కదా, అట్లీస్ట్ ప్రమోట్ చేసే వాళ్ళు ఆగచ్చు, ఒకవేళ వాళ్ళకి ఆగచ్చు, ఆగిపోతారని నేను చెప్పాను, ఆగచ్చు. సో దానివల్ల కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ అంటే ఇంతకుముందు సూసైడ్ చేసుకోరు కదా, సో అట్లాంటి ఆగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా చాలా వరకు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ చేయలేం సూసైడ్ చేసుకోవడము అంటే. ఇప్పుడు బెట్టింగ్ చేస్తున్నాడు అంటే రీజన్ ఏంది, లాస్ అయిపోయిన తర్వాత బెట్టింగ్ చేస్తాడు, మళ్ళీ అప్పులు చేసుకుంటాడు, అక్కడి నుంచి అప్పులు చేసుకుని బెట్టింగ్ చేస్తున్నాడు, రైట్. అప్పులు డబ్బులు ఇచ్చినాడు ఎందుకు ఊరుకుంటాడు, రైట్. తన బెట్టింగ్ చేయొద్దు అని చెప్పేసి తనకు మైండ్లో లేకపోతే హీస్ సేఫ్ ఎనఫ్ కదా. దట్స్ వాట్ నా ఒపీనియన్. ఆల్రైట్, థ్యాంక్ యూ. యాక్చువల్గా సజ్జనార్ సార్ చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బెట్టింగ్ యాప్ అనేది ఎవరికైనా అది చాలా కరెక్ట్. ఈరోజు చిన్న చిన్న బెట్టింగ్లు ఫ్యూచర్లో అది పెద్ద బెట్టింగ్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ జరగకూడదు. సార్ చెప్పింది లోకల్ బాయ్ నాని అపాలజీ కోరాడు కాబట్టి ఎవరైతే మన యూత్ ఉన్నారో బెట్టింగ్ జోలికి వెళ్ళకుండా ఫ్యూచర్లో ఏదైనా ఇంకో మంచి అలవాటు చేసుకోవాలని బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదని నా అభిప్రాయం. ఆ లోకల్ బాయ్ నాని కూడా అపాలజీ కోరాడు కాబట్టి వీళ్ళు కూడా జనాలు దాన్ని చేసేవాళ్ళు కూడా ఆగిపోతారంట అపాలజీని చూసి.
ఆగాలని నేను కోరుకుంటాను. ఆగుతారా లేదనేది ఇంకా వాళ్ళ ఇష్టం. సజ్జనార్ సార్ చెప్పింది జనాలు ఫాలో అవ్వాలని నా అభిప్రాయం. బెట్టింగ్ యాప్స్ గురించి ఏమంటారు? బెట్టింగ్ యాప్స్ అనేది 1000 మందిలో బెట్టింగ్స్ చేస్తే అందులో ఒక్కరు గెలుస్తారు, మిగతా 999 పీపుల్ అందరూ ఓడిపోతారు. కాబట్టి బెట్టింగ్స్ వస్తుందనే ఆశతో అది అత్యాశ అయిపోతుంది. వస్తుంది, నెక్స్ట్ టైం వస్తుంది అనే ఆశ కాస్త కొంచెం అత్యాశ అయిపోతుంది. దానివల్ల మనం ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. దానివల్ల వచ్చేదేమి ఉండదు, మనకి ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. ఒకప్పుడు భారతంలో ధర్మరాజు చేసిన పని కూడా అదే. ఇది పోయింది కాబట్టి ఇంకొకటి పెట్టైనా కల్పించుకోవచ్చు అనే ఒక్క అత్యాశతో ఉన్నది మొత్తం పోగొట్టుకున్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ని అసలు ఎంకరేజ్ చేయకండి, బ్యాన్ చేసేయండి అని చెప్తున్నాను.